వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. సంగారెడ్డి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం. మా కాంగ్రెస్ పార్టీలో కోవార్టులు ఉన్నారు అన్నారు మైనంపల్లి హనుమంతరావు. ఐతరాజపల్లి, భూపతిపూర్ గ్రామాలలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు. దళితుల సమస్యలు పరిష్కారం చేయాలని, అధికారులను సస్పెండ్ చేయాలని ఏపీ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా. కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్. 4 లేబర్ కోడ్ల రద్దు, బొగ్గు గనుల రక్షణ, కొత్త బావులు, నిరుద్యోగులకు ఉద్యోగాలు, సమాన పనికి సమాన వేతనానికై జూలై 9న జరిగే సమ్మెలో పాల్గొనండి. సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక నాయకుల పిలుపు. సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో జూలై 9న జరిగే సమ్మె విజయవంతంకై గోదర్కని ఐఎఫ్టీయూ కార్యాలయంలో సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక సమావేశం జరిగింది. ఈ యొక్క సమావేశంలో సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక నాయకులు, హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్, ఐఎఫ్టీయూ రాష్ట్ర అధ్యక్షులు ఐ కృష్ణ పాల్గొని వారు మాట్లాడారు. జూలై 9 దేశవ్యాప్త సమ్మెను జూలై 9 దేశవ్యాప్త సమ్మెను జూలై 9 దేశవ్యాప్త సమ్మెను 4 కోట్లను రద్దు చేయాలి. 4 కోట్లను రద్దు చేయాలి. 4 కోట్లను రద్దు చేయాలి. 30,000 జీతం కాంట్రాక్ట్ లేబర్స్ ఇవ్వాలి. 30,000 జీతం 30,000 జీతం 30,000 జీతం. కొత్త బావులు, కొత్త ఉద్యోగాలు తీసుకురావాలి. మూతపడ్డ పరిశ్రమలకు, ప్రభుత్వ రంగ పరిశ్రమలకు మళ్ళీ రెన్యువల్ చేసి వాళ్ళకు కొనసాగించాలి. ప్రైవేటీకరణ రద్దు చేయాలి అన్న దాని మీద దేశవ్యాప్త సమ్మె ఇది. 17 కార్మిక సంఘాలు కలిసి, దేశంలో ఉన్న సంఘాలన్నీ కలిసి కూడా సమ్మె పిలుపువ్వడం జరిగింది. వాస్తవానికి ఒకరోజు నిరవధిక సమ్మె, నిరసన సమ్మె ఇది. నిరవధిక సమ్మె కాదు, నిరసన సమ్మె. నిరసన సమ్మెతోటి ఒకవేళ ప్రభుత్వం దిగి రాకపోతే బీజేపీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం నిరవధిక సమ్మె కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. కనుక మన సత్తా చాటవలసిన అవసరం ఉంది. కార్మికులు ఏకతాటిపైన అందరూ, ఒకవేళ కొంతమంది ఎన్డీఏలో ఉన్నవాళ్ళు, బీజేపీలో ఉన్నవాళ్ళు వ్యతిరేకించే ప్రయత్నం చేసినా వాళ్ళకు తిప్పికొట్టైన సమ్మె విజయంతం చేయవలసిన అవసరం ఉంది. సింగరేణిలో మాత్రం సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక, హెచ్ఎంఎస్, ఐఎఫ్టీయూ, తెలంగాణ ఉద్యోగుల సంఘం, ఏఐఎఫ్టీయూ, టీఎన్యూసీ, ఎస్జీకేఎస్ 6 సంఘాలను కలిసి మేము సమ్మె పిలుపువ్వడం జరిగింది. ఈ సమ్మెను విజయవంతం చేయాల్సిన బాధ్యత మాపైన ఉంది, కార్మికులపైన ఉంది. సమ్మె విజయవంతం చేయడానికి సన్నాహక సమావేశాలు ఫస్ట్ నుండి అన్ని బాయిల మీద గేట్ మీటింగ్లు పెట్టి సమ్మె పిలుపువ్వడం జరుగుతుంది. కనుక సింగరేణి కార్మికులారా, మిత్రులారా, మీరందరూ సమ్మెలో పాల్గొని నిరసన తెలపాలి. ఎవరో వచ్చి చెప్తారు, ఎవరో చేస్తారని కాదు. ఎక్కడికక్కడ ఉండండి, బాయిల మీదకి పోకండి, చౌరస్తాకు వచ్చి నిరసన తెలపండి. అందరం కలిసి కట్టుగా అక్కడ నిరసన తెలిపి ప్రభుత్వానికి హెచ్చరికలాగా ఈ సమ్మెతో ఒకరోజు సమ్మెతో దిగి రాకపోతే నిరవధిక సమ్మె కూడా చేస్తాం అనే నిదానంతో మనం బయటికి వెళ్దాం. సమ్మె విజయవంతం చేయాల్సిన బాధ్యత మన పైన, అందరిపైన ఉన్నదని తెలియపడుతుంది. ఉన్నటువంటి అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ గత 10 సంవత్సరాల నుంచి కూడా కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తుంది. అలాగే ఇవాళ కార్మికులకు గొడ్డలి పెట్టైనటువంటి 4 లేబర్ కోడ్స్ను తీసుకొచ్చి కార్పొరేట్ శక్తులకు బలి చేసేటువంటి ఒక పరిస్థితిని తీసుకొచ్చింది. 44 కార్మిక చట్టాలని 29గా చేసి 29 చట్టాలని 4 లేబర్ కోడ్స్గా తీసుకురావడం ద్వారా పని గంటల పెంపుదల, ట్రేడ్ యూనియన్ పెట్టుకునేటువంటి హక్కు లేకపోవడం, ఇతర సౌకర్యాలు, ఇతర అన్ని రకాల యొక్క సదుపాయాలన్నీ కూడా ఇవాళ ఈ 4 లేబర్ కోడ్స్ హరించేటువంటి ఒక పరిస్థితి, ఒక ప్రమాదం ఉంది. అందుకే దేశంలో ఉన్నటువంటి అఖిల భారత స్థాయిలో పనిచేస్తున్నటువంటి ట్రేడ్ యూనియన్లు, ఫెడరేషన్లు అన్నీ కూడా జూలై 9కి ఏదైతే మోడీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 4 లేబర్ కోడ్స్ రద్దు చేయాలని చెప్పి జూలై 9న సార్వత్రిక సమ్మెకు పిలిపివ్వడం జరిగింది.
ఈ సమ్మెలో సింగరేణి గని కార్మికులంతా పాల్గొని విజయవంతం చేయాలి. మన డిమాండ్స్ కూడా కార్మికుల యొక్క సొంతింటి కళ కానివ్వండి, కార్మికుల యొక్క ఇన్కమ్ ట్యాక్స్ సమస్య కానివ్వండి, లేదా కార్మికుల యొక్క కోడ్ ఆఫ్ డిసిప్లైన్ కావచ్చు, అనేక డిమాండ్లను కూడా మనం పొందుపరిచాం. ఇప్పటికే డైరెక్టర్ పాకు జిఎం పర్సనల్ కూడా మనం సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. రేపటి నుండి జరిగేటువంటి అన్ని గేట్ మీటింగ్లలో కూడా కోల్ బెల్ట్ వ్యాప్తంగా కార్మికులందరూ పెద్ద ఎత్తున పాల్గొనాలి. జూలై 9న జరిగేటువంటి సమ్మెలో సింగరేణి గని కార్మికులంతా కూడా పెద్ద ఎత్తున పాల్గొని మోడీ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలని సింగరేణి కార్మిక వర్గానికి సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. తమ ప్లాట్లను కబ్జాదారుల నుంచి కాపాడాలని కర్నూలుకు చెందిన జమాల్ బాషా డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కర్నూలు జిల్లా తాండ్రపాడు గ్రామ పంచాయతీ పరిధిలో తండ్రి జమాల్ సాహెబ్ పేరున సర్వే నెంబర్ 347 ఫ్లాట్ నెంబర్ 277కి సంబంధించి గతంలో చలానా ఫీజు పూర్తిగా చెల్లించి సంబంధిత ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి ప్రాపర్ ఆర్డర్స్, న్యూమరింగ్ సర్టిఫికెట్స్, ఇతర ఫ్లాట్ డాక్యుమెంట్స్ తీసుకున్నారు. అయినప్పటికీ స్థానిక పంచాయతీ కార్యదర్శి గోపాల్ తమ పనులను కొంతకాలంగా విచక్షణ రహితంగా అడ్డుకుంటూ అసహకార వైఖరి ప్రదర్శిస్తున్నారని తెలిపారు. టీడీపీ వార్డు మెంబర్ జ్యోతి దురుద్దేశంతో తమ ఫ్లాట్లను కబ్జా చేయాలని చూస్తున్నారని తెలిపారు. తండ్రి జమాల్ సాహెబ్ పోలీస్ డిపార్ట్మెంట్లో ఏఎస్ఐగా పనిచేస్తున్నారని, తమకే రక్షణ లేకుండా పోయిందని, కావున వెంటనే జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మాకు 2002లో స్థలం ఇచ్చినారు. మేము మా డాడీ అప్పుడు చలానా డబ్బులు కట్టి ఇచ్చినారు. ఇప్పుడు వచ్చేసి ఆ వార్డు మెంబరు 2002లో కర్నూలు నగరంలో బి తాండ్రపాడులో 2002లో మా డాడీకి స్థలం కలెక్టర్ ఆఫీస్ చలానా కట్టి మా డాడీకి స్థలం ఇచ్చినారు. అప్పట్లో ఉన్న కలెక్టర్ గారు, ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు ముందు కలిసి ఇచ్చినారు. ఇప్పుడు మేము పోయి ఏదైనా పని చేసుకోవాలనుకుంటే అక్కడ ఉన్న పంచాయతీ వార్డు మెంబరు, పంచాయతీ సెక్రటరీ అడ్డం పడుతున్నారు. సర్పంచ్ మీ దగ్గర ఏదైనా పేపర్లు ఏదైనా ఉన్నాయంటే ఏమి తీసుకున్నారు, ఏమి చూపారు. ఇంతమందికి ఆల్రెడీ డిఎల్పిఓ మేడం గారు వచ్చి మా సైట్ని చూసి మాకు ఆల్రెడీ అప్పుడే మేడమే ఇచ్చింది, ఇదంతా జెన్యూన్ ఉంది మీకు అని. మొన్న కూడా రీసెంట్లో కూడా ఒక నెల కిందట ఎంఆర్ఓ గారు కూడా 3 ఎంఆర్ఓ గారు మాకు జెన్యూన్ సర్టిఫికేట్ ఇచ్చినారు, ఇదంతా కరెక్ట్ ఉంది మీకు. ఇప్పుడు వాళ్ళు కావాల్సి కానీ ఏదో ఆశించి, డబ్బు ఆశించి, ఏదో రాజకీయ ఒత్తిడితో మమ్మల్ని ఇబ్బంది చేయాలని చేస్తాం. మాకు ఒక పోలీసు వాళ్ళు నాకే రక్షణ లేకుంటే ఇంకా ప్రజలకు ఎక్కడి నుంచి రక్షణ వస్తుంది? మా డాడీ ఏఎస్ఐ, ఇప్పుడు నంద్యాలలో ఏఎస్ఐ మా డాడీ ఉన్నాడు, రిటైర్డ్ కూడా కాలేదు. పంచాయతీ సెక్రటరీ గోపాలు, వార్డు మెంబర్ జ్యోతి ఇద్దరు కలిసి దీన్ని ఎట్లో విధంగా ఆపేయాలా, లేదా కబ్జా చేయాలా, లేదంటే డబ్బులు ఆశియాలా, ఇది వాళ్ళక్కడ ఏం పేపర్ లేవు. నా దగ్గర మొత్తం ఆర్టీ యాక్ట్ కింద కలెక్టర్ ఆఫీస్లో మొత్తం అప్లై చేసిన, మొత్తం నా దగ్గర 30 పేజీల పేపర్లు మొత్తం అన్నీ ఉన్నాయి. ఇట్లా కాకుండానే ఈరోజు సోమవారం ఒకటి స్పందనలో కలెక్టర్ గారికి వచ్చి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దీనికి మాకు న్యాయం చేయవలసిందిగా కలెక్టర్ గారిని కోరుతున్నాం. కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్. జూలై 9న జరిగే దేశవ్యాప్త సమ్మెను సింగరేణిలో జయప్రదం చేయండి. సింగరేణి జేఏసీ సంఘాల నాయకులు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ జూలై 9న జరిగే దేశవ్యాప్త సమ్మెను సింగరేణిలో జయప్రదం చేయాలని సింగరేణి జేఏసీ సంఘాలైన ఏఐటియుసి, ఐఎన్టీయూసీ, సిఐటియు, టీబీ, జీకేఎస్ మరియు ఐఎఫ్టియు సంఘ నాయకులు వాసిరెడ్డి సీతారామయ్య, ఎస్ నరసింహారెడ్డి, తుమ్మల రాజారెడ్డి, మాదాసు రామ్మూర్తి, కె విశ్వనాథ్ కార్మికులను కోరారు. సోమవారం గోదావరికని భాస్కర్రావు భవన్లో జరిగిన ప్రెస్ మీట్లో పాల్గొని వారు మాట్లాడారు. జేఏసీ తరఫున ఏఐటీసీగా కార్మికులకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏ రకంగా కార్మిక వ్యతిరేక విధానాన్ని అవలంబిస్తుందో, కాబట్టి అందరూ కూడా సీనియర్లు ఎట్లాగో ఉంటారు, కానీ యువ కార్మికులు కూడా ఈరోజు సమ్మెలో పాల్గొని సింగరేణిలో పూర్తిగా ఆ రోజు సమ్మె చేసి కేంద్ర ప్రభుత్వానికి చెంపబెట్టేలాగా తెలిసి వచ్చే రకంగా, ఏ రకంగానైతే గతంలో ఢిల్లీలో పంజాబ్, హర్యానాకి సంబంధించినటువంటి రైతుల వ్యతిరేక చట్టాలకు పోరాటం చేసి సాధించుకున్నారో, అదే రకంగా కార్మికుల చట్టాలను కూడా మనం ఈరోజు గతంలో మనం సాధించిన హక్కుల్ని రక్షించుకునే రకంగా ఈరోజు సమ్మె చేయాలని చెప్పేసి సింగరేణి కార్మిక సోదరులకు విజ్ఞప్తి చేస్తాం. అందుకనే కార్మిక వర్గాన్ని చెప్పదలుచుకున్నాం.
ఇది ఏదో ఆర్థిక సమస్యల మీదనో వేతన ఒప్పందాల మీదనో ఇంక్రిమెంట్ కోసమే సమ్మె కాదు. మన బతుకులతో ముడిపడి ఉన్నాయి. ఈ ఆమోదం కనుక నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకుంటే మళ్ళా 1886 స్థితికి మనం దిగజారిపోతాం. ఇంకా ఏ హక్కులు ఉండవు. సంఘటిత కార్మికులు అర్థం సంఘటిత కార్మికులు మారబోతూ ఉన్నారు. అందుకనే ఈ ఒక్క రోజుతో సమ్మెతే ఏమైందని అనుకుంటున్నారు. ఇది హెచ్చరిక సమ్మె మాత్రమే. ఖచ్చితంగా ఆయన అమలు కోసం ఖచ్చితంగా సర్టిఫికేట్ రిలీజ్ చేసి అమలు చేస్తే రాబోయే కాలం రైతు ఉద్యమంలాగా నిరవధిక సమ్మెలు చేయాల్సి వస్తుంది. అప్పుడు నెల రోజులు కాదు 2 నెలలైనా చేయాల్సి వస్తుంది. ఎందుకంటే 100 సంవత్సరాల పోరాట ఫలితంగా వచ్చిన హక్కులన్నీ పోతుంటే మనం రాబోయే తరాలకు ఇంకేం అందిస్తాం. అందుకే మనం అనుభవించాలన్నా రాబోయే తరాలు బలంగా మంచిగా మనలాగా ఉండాలన్నా ఈ సమ్మె తథ్యం 51 కోట్ల మంది కార్మికులు కానీ ప్రజలు కనుక ఇలా నిరసనలో ఉంటే నేను ఎక్కడ ఓడిపోతున్న భయంతోటైనా ఆ చట్టాలు రద్దు చేసుకుంటారని చెప్పి జేఏసీగా అభిప్రాయపడి ఇలా సింగరేణిలో ఉన్న అన్ని కార్మిక సంఘాల సిద్ధాంతాల వ్యతిరేకలు ఉన్నా, మా మధ్యలో రకరకాల అపోహలు ఉన్నా కానీ కార్మిక వర్గం హక్కుల కోసం ఒకటి తేడా నిలబడ్డాం. అందుకే మా బాగా గేట్ గ్రీడ్ పెట్టలేదనో మాకెవరు చెప్పలేదనో నేను ఆ సంఘం కాదనో రకరకాల పేర్లు ఎవరు కూడా దయచేసి జూలై 9వ తారీఖు ఎవరు డ్యూటీ ఇవ్వకుండా అందరూ సమ్మెలో ఉండాలని చెప్పి జేఏసీ పక్షాన సిఐటి పక్షాన కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ దేశంలో మన ఓట్లతో కలిసి ప్రజల ఓట్లతో కలిసి ప్రజలకు వ్యతిరేకంగా సంపన్నులకు బడా పెట్టుబడిదారి బూర్జువా పెత్తందారి వర్గాలకు అనుకూలంగా పనిచేస్తున్నటువంటి నరేంద్ర మోడీ ఆయన షా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇది బీజేపీ అనడానికంటే వాళ్ళిద్దరు నేతృత్వంలో ఉన్నటువంటి దుర్మార్గమైన రాచరిక పాలన తీసుకొచ్చి వాళ్ళ హిట్లను మరిపించే విధంగా పనిచేస్తా ఉన్నారు. గ్లోబల్స్ మించిపోయినటువంటి దుష్ప్రచారం చేసి ప్రజల మనసుల్లో విషాన్ని నింపుతా ఉన్నారు. ప్రజల మధ్య విద్వేష గీతాలు గీసి ఇవాళ మనల్ని తప్పుదారి పట్టించి ఈ చట్టాలు మంచివైన కొంతమంది ప్రచారం చేస్తా ఉన్నారు. బీజేపీకి అనుబంధంగా ఉన్నటువంటి ఒక బిఎంఎస్ కార్మిక సంఘం మినహా ఈ దేశంలో కార్మికుల కోసం పనిచేస్తున్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు అన్ని కార్మిక సంఘాలు కూడా ఈ సమ్మెను పిలిపించున్నందున వాస్తవాన్ని అర్థం చేసుకొని ఇవాళ ప్రజల కోసము ప్రజల జీవన మరణ సమస్యకి ఇది మారింది. అందుకని మనమంతా ఇవాళ ఎటువైపు తేల్చుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది. మనం మన హక్కుల కోసం నిలబడాలంటే, మన హక్కులు రక్షించబడాలంటే ఇవాళ రేపటి సమ్మెను విజయవంతం చేయాలి. రేపటి సమ్మెను విజయవంతం కాదు, ఇవాళ చికాగో అమరవీరుల పోరాటం సాక్షిగా మనమంతా నిలబడి త్యాగానికి సిద్ధపడితేనే ఇవాళ రేపు దేశంలో మనం మనుషులుగా బతకగలుగుతాం. అట్లా మనం మనుషులుగా నిలబడాలి. నరేంద్ర మోడీ దుర్మార్గమైన ఆలోచన ఓడించాలంటే రేపటి సమ్మెను విజయవంతం చేయాలని టీపీజీకేఎస్ కార్మిక వర్గానికి పిలుపునిస్తా ఉన్నది. ఈ ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలు మోడీ ప్రభుత్వం తీసుకొస్తున్న సమయంలో దేశంలో ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలు ఈ జూలై 9న ఏదైతే మోడీ తీసుకొస్తున్నటువంటి విధానాలను వెనక్కి కొట్టడం కోసం ఈ జూలై 9న దేశవ్యాప్త సమ్మెను పిలిపివ్వడం జరిగింది. ఆ పిలుపులో భాగంగా ఇవాళ సింగరేణిలో ఉన్నటువంటి పర్మనెంట్ కార్మికులు, అదేవిధంగా కాంట్రాక్ట్ కార్మికులు, మహిళా కార్మికులు అందరూ కూడా ఈ సమ్మెలో పాల్గొని ఈ సమ్మెను విజయవంతం చేస్తేనే మరొకసారి ఈ మోడీ ప్రభుత్వానికి ఒక చెంపపెట్టలాగా చూపెట్టవలసిన బాధ్యత మన సింగరేణి కార్మిక వర్గం పైన ఉందనేది గోదావరిలో ఇబ్బంది కార్మిక యూనియన్ అదేవిధంగా ఐఎఫ్టీగా సింగరేణి కార్మిక వర్గానికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఏపీసీసీ చీఫ్ వైస్ షేమిల్లారెడ్డి బహిరంగంగా పార్టీ నాయకులను, కార్యకర్తలను మరియు సామాన్య ప్రజలను ఉద్దేశించి బహిరంగ అప్పీల్ను చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలపై నమ్మకం ఉన్నవాళ్ళు మరియు పార్టీ నాయకత్వం మీద నమ్మకం ఉన్నవాళ్ళు, దాంతోపాటు రాజకీయంగా ఎమ్మెల్యేగా కావాలని కోరుకున్న వాళ్ళు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. నేను ఒక బహిరంగ అప్పీల్ చేస్తున్నా. అదేమిటంటే కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల మీద గౌరవం ఉన్నవాళ్ళు, కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మీద నమ్మకం ఉన్నవాళ్ళు, రాజకీయ ఆకాంక్షలు ఉన్నవాళ్ళు, ఫ్యూచర్లో ఎమ్మెల్యేలు కావాలనుకుంటున్న వాళ్ళు, కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయటానికి వాళ్ళు ముందుకొచ్చి వాళ్ళ రీసోర్సెస్, వాళ్ళ టైంని కాంగ్రెస్ పార్టీకి కేటాయించగలిగితే ఫ్యూచర్లో వాళ్ళు పోటీ చేయడానికి ఎమ్మెల్యేలుగా అవకాశం ఇవ్వటానికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు ఒక ప్లాట్ఫామ్ ఇవ్వడానికి
రెడీగా ఉన్నాం. ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే, నిజానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు చాలా కమిట్మెంట్తో కూడిన వాళ్ళు, చాలా సిన్సియారిటీ ఉన్నవాళ్ళు. ఇన్ని సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ జెండాను మోసిన వాళ్ళు, కాంగ్రెస్ అంటే అవకాశం ఇవ్వడానికి, ఆ ఆపర్చునిటీ ఉంది అంటే అవకాశం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నవాళ్ళు కోట్లల్లో ఉన్నారు. నిజానికి కాంగ్రెస్ పార్టీ నిజాయితీ గల పార్టీ అని, మంచి పార్టీ అని, అధికారంలో ఉంటే మంచి చేస్తుంది అన్న నమ్మకం కోట్ల మంది ప్రజలకు ఉంది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు ఈ రోజుటి వరకు కూడా మనసు నిండా కాంగ్రెస్ పార్టీ చేసిన మంచి పనులు నింపుకొని ఉన్నారు. స్వాతంత్రం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఆ తర్వాత దేశాన్ని కట్టింది కాంగ్రెస్ పార్టీ. ఈ కాంగ్రెస్ పార్టీ కోసం గాంధీ గారు అయితేనేమి, నెహ్రూ గారు అయితేనేమి, ఇందిరాగాంధీ గారు అయితేనేమి, రాజీవ్ గాంధీ గారు అయితేనేమి, రాజశేఖర రెడ్డి గారు అయితేనేమి, ఇలా ఎంతోమంది ప్రాణత్యాగాలు చేశారు వాళ్ళ పదవుల్లో ఉంటూ. సోనియా గాంధీ గారి లాంటి వాళ్ళు ప్రధానమంత్రి పదవులను సైతం త్యాగం చేశారు. రాహుల్ గాంధీ గారు వేల కొద్ది కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. ఈ రోజు వరకు చిత్తశుద్ధితో ప్రజల కోసం, రాజ్యాంగం కోసం కొట్లాడుతున్నారు. ఇలా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అయితేనేమి, కాంగ్రెస్ పార్టీ అభిమానుల్లో అయితేనేమి, ఇవన్నీ ప్రతిరోజు అనుకునే అంశాలు, వాళ్ళు గౌరవించే అంశాలు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో, నాయకుల్లో రాష్ట్రానికి వచ్చాను. ఇదే సింగిల్ పాయింట్ అజెండా, నాకు వేరే అజెండా లేనే లేదు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి, దానికి కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావాలి. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే విభజన హామీలలో మనకు అన్ని విభజన హామీలు నెరవేరుతాయి, ప్రత్యేక హోదాతో మొదలుకొని అన్ని విభజన హామీలు. లేకపోతే మన బిడ్డలకు, మన రాష్ట్ర బిడ్డలకు భవిష్యత్తు లేదు. కాబట్టి ఈ పార్టీని బలోపేతం చేయడానికే రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయాలు చేస్తుంది. ఈ పార్టీని బలోపేతం చేసేంత వరకు రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఈ రాష్ట్రంలో పని చేస్తూనే ఉంటుంది. రాబోయే నాయకులకి కూడా సూచించేది, రాజశేఖర్ రెడ్డి గారు ఇంత చేయగలిగారు అంటే దానికి కారణం ఆయన మంచి మనసు. అలా ప్రజాసేవ చేయాలి అనుకున్న వాళ్ళు ముందుకు రండి, కాంగ్రెస్ పార్టీలో చేరండి. ఏదో లాస్ట్ మినిట్లో పార్టీలో చేరి టికెట్ తెచ్చుకోవడం ఈజ్ నాట్ ఎ రైట్ థింగ్. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు చేయాల్సింది కూడా చాలా ఉంది. ఎవరైనా ఒక నాయకుడిగా ఎదగాలి అంటే ఒక 6 నెలల్లో ఎవరూ నాయకులు అయిపోరు. ఇప్పటికి 4 సంవత్సరాలు ఉంది ఎలక్షన్లకు. కాబట్టి ఇది మంచి సమయమని ఆహ్వానిస్తున్నాం. మీరు రండి. ఈ 4 సమయాలలో మీరు ఒక లీడర్గా ఎదగడానికి ఇది మంచి అవకాశం. ప్రజలలో ఏఐటియుసి మాజీ ఉప ప్రధాన కార్యదర్శి అమరజీవి మాదిరెడ్డి భాస్కర్రావు 34వ వర్ధంతి సందర్భంగా ఆయన కుమారులు, కోడళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో మహత్కార్యానికి పూనుకున్నారు. గోదర్కని ప్రెస్ క్లబ్ సమీపంలో ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ప్యాకెట్ మనీని అందజేశారు. అలాగే బస్టాండ్ సమీపంలో ఆశ్రమంలో నిస్రాయులకు ప్యాకెట్ మనీని అందజేశారు, అన్నదానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మీ అందరికీ స్వాగతం పలుకుతూ, వారొక చరిత్ర. వాస్తవానికి సూర్యచంద్రులంత వరకు కార్మిక క్షేత్రంలో ముఖ్యంగా చెమట రక్తాల దారపోసి ఈ పారిశ్రామికంగా అభివృద్ధి చేసేటువంటి ప్రాంతం అంటే సింగరేణి ప్రాంతం. అన్ని పరిశ్రమల కంటే గొప్ప ప్రాంతం ఏంటంటే సింగరేణి. మరి ఈరోజు సింగరేణి కార్మికులు, ఉద్యోగులు నిరంతరం హక్కుల కోసం పోరాటం చేస్తూ ఉన్నప్పటికీ, వాళ్ళకు వసతులు రావాలని ఎప్పటికప్పుడు అడుగుతున్నప్పటికీ, యాజమాన్యం మీద తిరుగుబాటు చేస్తున్నప్పటికీ, ఈ తిరుగుబాటుకు కానీ, పోరాటానికి కానీ, ఉద్యమానికి కానీ
ఒక పునాది వేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఒక గొప్ప మహనీయుడు కార్మిక నేత మాదిరెడ్డి భాస్కర్రావు గారు. వారు ఇచ్చినటువంటి స్ఫూర్తే ఈరోజు ప్రతి కార్మికుని యొక్క రక్తంలో పోరాటం ఉంది. ఇప్పుడున్నటువంటి అనేకమైనటువంటి కార్మిక సంఘాలు కూడా ఆయన దిక్సూచి. ఈరోజు వాళ్ళు ఒక సిస్టంలో పోరాటం, ఒక ప్రణాళికాబద్ధంగా పోరాటం చేస్తున్నారు అంటే ఆయన చేసినటువంటి అదే. నాకు బాగా గుర్తు, నేను చిన్నప్పటి నుండి ఆయన చూస్తూ ఉన్నా. ఆప్యాయంగా ఉండేటువంటి వ్యక్తి, గంభీరంగా కనిపించినప్పటికీ ఎవరినైనా ఎంతటి వారినైనా చాలా గొప్పగా మాట్లాడే వ్యక్తి. కంచు కంఠం. ఆయన మాట్లాడుతూ ఉంటే మళ్ళీ నాలనిపించేటువంటి గొప్ప వ్యక్తి. అంటే చెప్పేటువంటి ప్రతి మాట ఒక బాణంలా, ఒక తుపాకీ తూటాలా వెళ్ళేటువంటి వ్యక్తి. మరి ఈరోజు కామ్రేడ్లు అంటే ఏఐటీసీ నేతలు కానీ, సిపిఐ నేతలు కానీ, ప్రతి కార్యకర్త అంటే కార్యకర్తలను మొదలుకొని పెద్ద నాయకుని వరకు, సెంట్రల్ కమిటీ ఉండేటువంటి నాయకుల వరకు ఆయన ఒక పుస్తకం లాంటి వాళ్ళందరికీ. మరి మాదిరెడ్డి భాస్కర్రావు గారు వారు ఇక్కడ ఈ లోకం నుండి వెళ్ళిపోవడం అనేది చాలా మన కార్మిక వర్గానికే, కార్మిక సంఘాలకే తీరని లోటు. మరి ఏ రకంగా ఆయన మృత్యు ఓడిలోకి వెళ్ళినప్పటికీ ఆయన జ్ఞాపకాలు మాత్రం ఈ రోజు వరకు కానీ సింగరేణి ఎక్కడైతే ఉందో, బొగ్గలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఆయన గురించి గుర్తు చేసుకునేటువంటి ఉన్నది. ఈరోజు గారి చరిత్ర. మరి ఈరోజు ఆ గొప్ప వ్యక్తి యొక్క ఒక గొప్ప కార్మిక నేత కామ్రేడ్ మాదిరెడ్డి భాస్కర్రావు గారి వర్ధంతి ఈరోజు. మరి వర్ధంతి సందర్భంగా అనేక వర్గాలు అందరూ గుర్తు చేసుకుంటే మనం నేను పెట్టగానే చాలామంది అడిగారు. అంటే అంత గుర్తు అంటే మర్చిపోలేనటువంటి వ్యక్తి. మరి ఈరోజు వారి కుమారుడు, చిన్న కుమారుడు కానీ, రెండో కుమారుడు కానీ ఈరోజు కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ చరిత్ర కలిగినటువంటి అంగడి బడిలో ఇది పుట్టి ఇక్కడ అసలు చదువు అనేది పుట్టించింది, అక్షరాలు నేర్పించిందే ప్రభుత్వ పాఠశాల, ఈ పాఠశాల, ఈ నేల. మరి ఈ నేల మీద కార్యక్రమం చేయాలని వాళ్ళ కుమారులు ఇక్కడ ప్లస్ బస్టాండ్ దగ్గర ఉన్న నిస్సహాయాల కేంద్రంలో కూడా కార్యక్రమాలు చేయాలని ఆలోచన రావడం చాలా గొప్ప విషయం. మరి చిన్న పిల్లల కళ్ళల్లో ఉండేటువంటి ఆనందమే భాస్కర్రావు గారి ఆత్మకు శాంతి అనేది ఉండాలన్న సంకల్పంతో మన శ్రీధర్ గారు, మరి సతీమణి సరిత గారు, మరి కుమార్తె ఈరోజు ఇక్కడ ఈ బడిలో కార్యక్రమం చేయడం, వాస్తవానికి ఇంత చక్కటి కార్యక్రమం ఉండాలి అని ఒక సూచన చేసిన కార్మిక నేత ప్రభుదాస్ కూడా ఈ సందర్భంగా మా ఫౌండేషన్, జ్యోతి గాంధీ ఫౌండేషన్ పక్షాన ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత తెలియజేస్తూ ఈ సందర్భాన్ని ఉద్దేశించి శ్రీధర్ గారిని మాట్లాడాల్సిందిగా. గాంధీ ఫౌండేషన్ దయానంద్ గాంధీ గారు, ఇక్కడ విచ్చేసిన అతిథులు అందరికీ నమస్కారం. మా నాన్నగారు గోదావరికని సింగరేణి ఎప్పుడైతే స్టార్ట్ అయిందో 61 నుంచి తను చనిపోయేంత వరకు కూడాను అన్ని వర్గాల వాళ్ళకి సేవలు చేస్తూ తుది శ్వాస వరకు కూడాను తను పనిచేశారు. ఇవాళ దయానంద్ గాంధీ గారు చెప్పినట్టుగా యావత్ సింగరేణి ఉన్నంత వరకు కూడాను తన పేరు చెరిగిపోకుండా ఉండేటట్టుగా సేవలు అందరికీ అందించారు. ఈ సందర్భంగా అంగడి స్కూల్లో పిల్లలకి సహాయం చేద్దామని అనేసి మేము నిర్ణయించుకున్నాం. స్థానిక రమణయ్యపేట వద్ద ఉన్న సత్వ దంత వైద్యశాల కాకినాడ ఐడిఏ సభ్యుల ఆధ్వర్యంలో సోషల్ మీడియా దినోత్సవ సందర్భంగా విద్యార్థులకు నేటి సోషల్ మీడియా యొక్క ప్రాముఖ్యత మరియు దుష్భావాల పట్ల అవగాహన సదస్సు నిర్వహించారు. కాకినాడ ఐడిఏ కార్యదర్శి అడ్డాల మాట్లాడారు. పక్కన ఉన్న శ్రీ సత్వాదంత వైద్యశాలలో ఐడిఏ కాకినాడ తరఫున సోషల్ మీడియా దినోత్సవం జరపడం జరిగింది. ఈవేళ ఇక్కడ చుట్టుపక్కల ఉన్న విద్యార్థులందరికీ కూడా ఈవేళ సోషల్ మీడియా వల్ల జరుగుతున్న ఉపయోగాలు, అలాగే దానివల్ల జరిగే అనర్థాలని కూడా మేము వివరించడం జరిగింది. ఈ సోషల్ మీడియా ఏంటంటే పూర్వం మనం టెలిఫోన్తో మొదలెట్టాం, దాని తర్వాత ఫ్యాక్స్ అని అట్లా ఇవన్నీ వచ్చినాయి. దాని తర్వాత ఏంటంటే ఎప్పుడైతే సెల్ ఫోన్, ఇంటర్నెట్ ఇవన్నీ కూడా వచ్చినాయో రకరకాల యాప్స్ రావడం, దాని ద్వారా ఏంటంటే మనకి మొత్తం ప్రపంచం అంతా మన చేతుల్లోకి ఒక సెల్ ఫోన్ రూపంలో మన దగ్గర ఉండడం జరుగుతుంది. అలాగే ఈనాడు మనందరం కూడా విడిపోయిన స్నేహితులు, పాత మిత్రులు వీళ్ళందరినీ కూడా మళ్ళీ ఈవేళ సోషల్ మీడియా ద్వారా మనం కలవడం జరుగుతుంది. అలాగే ఈ సోషల్ మీడియాలో కూడా మనం తెలియని లైక్ ఇప్పుడు ఏమైనా చదువుకోవాలన్న విద్యార్థులకు కానీ ఇంటర్నెట్లో వీళ్ళందరూ కూడా తెలియని ఎన్నో విషయాలు కూడా వీళ్ళు చదువుకోవడం జరుగుతుంది. సో సోషల్ మీడియాలో ఇన్ని ఉపయోగాలు ఉన్నా కూడా
ఈ సోషల్ మీడియాని సద్వినియోగం చేసుకుని దుర్వినియోగం చేసుకుంటే దానివల్ల కలిగే అనర్థాలను కూడా ఇవాళ పిల్లలు వివరించడం జరిగింది. ఆ అనర్థాన్ని ఇవాళ డాక్టర్ సింగరేణి సోషల్ మీడియాతో ఎంత ఉపయోగాలు ఉన్నాయో అన్నే అనర్థాలు ఉన్నాయి. అవి ఏంటంటే ఎక్కువ స్ట్రెస్, యాంగ్జైటీకి గురయ్యి అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని చాలా మెంటల్ హెల్త్ ఇష్యూస్ చూస్తూ ఉన్నాం ఈ రోజుల్లో. ఇంకా సైబర్ బుల్లింగ్, మిస్ఇన్ఫర్మేషన్ లాంటివి కూడా చాలానే జరుగుతున్నాయి. ఏదైనా మంచి ప్రోగ్రామ్ జరిగినప్పుడు కానీ ఏదైనా ఇంపార్టెంట్ సోషల్ ఇష్యూ జరిగినప్పుడు దాని నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ తో పాటు అంతే మిస్ఇన్ఫర్మేషన్ కూడా స్ప్రెడ్ అవుతుంది. సో ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో అన్న డైలమా స్టేట్ లో జనాలు ఉంటున్నారు. అండ్ ఎక్కువ టైం సోషల్ మీడియాలో కన్స్యూమ్ అయిపోవడం వల్ల జనాల యొక్క ప్రొడక్టివిటీ కూడా తగ్గిపోతూ ఉంటుంది. ఇంకా చెప్పుకొస్తే ల్యాక్ ఆఫ్ స్లీప్, ఫాల్స్ కమ్యూనికేషన్స్, డిప్రెషన్ లోకి చాలా మంది వెళ్తూ ఉంటారు. చాలా మంది వాళ్ళ రిలేషన్షిప్స్ కూడా పోగొట్టుకుంటున్నారు. ఎక్కువ టైం ఫోన్ తోనే కాంటాక్ట్ ఉండడం వల్ల మనిషికి మధ్యలో కాంటాక్ట్ కూడా తగ్గిపోతుంది. మరో బుట్టల్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.